అతను సాధారణమైన ఉపాధ్యాయుడు, గంపెడు సంసారం. అయితేనే కుటుంబం అంతా శ్రీనివాసుడికి అపరభక్తులు. ఆ మధ్యతరగతి ఉద్యోగికి ఒకరోజు ఆ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించాడు. నాకు కాసుల హారం చేయించవు అని అడిగాడు. ఉదయం లేచేటప్పటికి తిరుమల ప్రసాదాన్ని ఎవరో బంధువు తెచ్చి ఇచ్చాడు. రెండో రోజు మళ్లీ స్వామివారి సాక్షాత్కారం కలలో జరిగింది. మళ్లీ అవే మాటలు. ఆ లక్ష్మీపతికి సంపదకు కొదవా, నన్ను కాసుల హారం అడగటం ఏంటి అని అనుకున్నాడు. అయినా రాగి హారం ఏదైనా చేయించి అక్కడక్కడ వెండి బిల్లలు పెడదాం, మన స్తోమత అంతే కదా అని అనుకున్నాడు. మళ్లీ కలలోకి వచ్చిన ఆ దేవదేవుడు నాకు బంగారు కాసుల హారం కూడా చేయించలేవా అని అడిగాడు. ఈసారి ఆ ఉద్యోగి ఇదేదో భగవంతుడి సంకల్పమే ఉన్నట్టుంది అనుకుని కుటుంబం మొత్తాన్ని సమావేశపరిచాడు. ఇంట్లో తాలిబొట్టుతో సహా అంతా సమీకరిస్తే 2 కాసుల బంగారం తేలింది. 108 కాసులు కావాలి ఆ హారం పూర్తవ్వాలంటే. దీంతో ఆ కుటుంబం అంతా దీక్ష పూనింది. ఆ స్వామికి కాసుల హారం చేయించే వరకు ఒక పూట ఉపవాసం ఉంటూ మిగిలిన డబ్బుతో కాసుల హారం చేయించాలి అని. అందుకు 16 సంవత్సరాలు పట్టింది. ఓ భక్తుడికి కొన్ని సంవత్సరాల క్రితం నిజ జీవితంలో జరిగిన సంఘటన ఇది. మరి